కనిష్క హరీష్ వాళ్ళ గురించి లేనిపోనివన్నీ కూడా కీర్తికి చెప్పి కీర్తి మనసు విరిచేయడంతో కీర్తి కిందకు వచ్చిన తర్వాత హరీష్ని ఎన్నో మాటలని చాలా బాధ పెడుతూ ఉంటుంది. అసలు నీకు ఉద్యోగం చేత కాని వాడివి, నేనే నీకు బతకడానికి డబ్బులు ఇచ్చేదాన్ని, అటువంటిది సిగ్గు లేకుండా మీ వాళ్ళను వెంటేసుకొని విడాకులు కావాలని వచ్చావా? నువ్వు నాకు విడాకులు ఇవ్వడం కాదు, నేనే నీకు విడాకులు ఇస్తాను. నీకే అంతుంటే ఎమ్మెల్యే బసవరాజు గారి కూతుర్ని, నాకెంత ఉండాలి? వెళ్ళి ఎక్కడైనా అడుక్కు తిను అని చెప్పి జాను హరీష్ని ఎంతగానో బాధ పెడుతూ ఉంటుంది. ఇక దాంతో హరీష్ ఒక్కసారి నేను చెప్పేది విను బేబీ అని అంటూ ఉంటే, రే ఇంకొకసారి నా కూతుర్ని బేబీ గీబీ అన్నావంటే చంపేస్తాను. మర్యాదగా ఆ విడాకుల కాగితాల మీద సంతకం పెట్టేసి ఇక్కడి నుండి వెళ్ళిపో అని బసవరాజు అంటూ ఉంటాడు. మామయ్య గారు ప్లీజ్ మామయ్య గారు, దయచేసి ఒక్కసారి అన్నీ చెప్పేది వినండి, వాళ్ళిద్దరినీ విడగొట్టకండి ప్లీజ్ అని చెప్పి తులసి బతిమలాడుతూ ఉంటుంది. అమ్మ నాన్నల్ని పిలిపించింది వాళ్ళిద్దరి కాపురాన్ని నిలబెట్టడానికే కదా అని అంటూ ఉంటే, లేదు వీళ్ళిద్దరినీ విడగొట్టడానికి నేను పిలిపించమని చెప్పాను. నాకు నా కూతురు జీవితం కంటే ఏది ముఖ్యం కాదు. మీలాంటి మిడిల్ క్లాస్ కుటుంబంతో నా కూతురు ఉండడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు. వీడితో విడాకులు ఇప్పించేసి నా కూతురికి గ్రాండ్గా మరొక పెళ్లి చేస్తాను అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో హరీష్, నా కీర్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా మాట్లాడుతూ కావాలని మీరందరూ కలిసి నా కీర్తి మనసుని విరిచేశారు. నేను ఒక్కసారి కీర్తితో మాట్లాడతాను అని చెప్పి హరీష్ కీర్తి గదిలోకి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక అలా హరీష్ వెళ్ళబోతూ ఉంటే, రేయ్ ఎక్కడికి రా వెళ్తున్నావో? నా కూతురి దగ్గరికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు హరీష్ మీద చెయ్యెత్తుతాడు. ఇక దాంతో నా కొడుకు మీదే చెయ్యెత్తుతావా? ఎంత ధైర్యం నీకు అంటూ శ్రీనివాస్ కూడా బసవరాజు మీద చెయ్యెత్తుతూ ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఒక మిడిల్ క్లాస్ గాడివి నా మీద చెయ్యెత్తుతావా? నా ఇంటికే వచ్చి నా మీద చెయ్యి వేసే అంత ధైర్యం ఉందారా నీకు అంటూ బసవరాజు శ్రీనివాస్ చెంప పగలగొట్టడంతో శ్రీనివాస్ కింద పడిపోతాడు. ఇక దాంతో తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. నాన్న నాన్న అంటూ శ్రీనివాస్ని పైకి లేపబోతూ ఉంటుంది. ఇక అప్పుడు బసవరాజు శ్రీనివాస్ని కాలితో తన్నబోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఇంటికి వచ్చిన సిద్ధు బసవరాజు కాలిని తన చేత్తో అడ్డుగా పట్టుకుంటాడు. నాన్న ఏంటి నాన్న ఇది? ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని ఇలాగైనా అవమానించేది అని సిద్ధు అంటూ ఉంటే, పెద్ద మనిషారా వాడు? నా మీదకే చెయ్యెత్తాడు. ఆఫ్టర్ ఆల్ వాడెంత, వాడి బతికెంత? నా మీద చెయ్యెత్తే అంతటి రేంజ్ వాడిది అని చెప్పి బసవరాజు శ్రీనివాస్ గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు, మామయ్య గారు మా నాన్నగారి తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి, మనం ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని సిద్ధు అంటూ ఉంటాడు. రే సిద్ధు, ఏంట్రా వాళ్ళని క్షమాపణ అడిగి మరీ పంపించేస్తున్నావు? ఇంకా ఆ హరీష్ గారు విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టలేదు, అటువంటిది వాళ్ళని వెళ్ళిపోమని చెప్తున్నావేంటి? సంతకాలు పెట్టిన తర్వాత వెళ్ళిపోమని చెప్పు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధు, లేదు నాన్న, నేను ఒకసారి కీర్తితో మాట్లాడాలి, కీర్తి నిర్ణయం ఏంటో తెలుసుకున్న తర్వాతే హరీష్ సంతకాలు పెడతాడు అని చెప్పి హరీష్ దగ్గరికి వచ్చి, హరీష్ నేను కీర్తితో మాట్లాడతాను, అప్పటి వరకు కాస్త ఓపిక్గా ఉండు అని చెప్పి శ్రీనివాస్ని లక్ష్మిని మరొకసారి క్షమాపణ అడిగి సిద్ధు అక్కడి నుండి పంపించేస్తాడు. ఇక దాంతో బసవరాజు, రై సిద్ధు, ఎటువంటి వాడివి నా కడుపున పుట్టావురా? ఆ మధ్యతరగతి వాళ్లకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎదిరిస్తావా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. నాన్న అది కాదు నాన్న, వాళ్ళు మనం పిలిస్తేనే కదా ఇంటికి వచ్చారు, అలా ఇంటికి పిలిచి చేయి చేసుకోవడం సంస్కారం కాదు కదా నాన్న, అందుకే నేను మిమ్మల్ని ఆపాను. దయచేసి అసలు కీర్తి మనసులో ఏముందో పూర్తిగా తెలుసుకుందాము, ఆ తర్వాతే వాళ్లకు విడాకులు ఇప్పించాలో లేదో నిర్ణయం తీసుకుందామని చెప్పి సిద్ధు డైరెక్ట్గా కీర్తి దగ్గరికి వస్తాడు. సిద్ధుతో పాటు తులసి కూడా వెనకాలే వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సిద్ధు, కీర్తి నేను నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే, రే ఏంట్రా నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చావా? నేను ఎవరితోనో మాట్లాడాలనుకోవడం లేదు,
మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇప్పుడు నీ భార్య సంతోషంగానే ఉండుంటుంది కదా, దీనంతటికీ కారణం అదే కదా. దానికి నా కాపురం కూల్చే వరకు కళ్ళు చల్లబడేలాగా లేవు అని చెప్పి కీర్తి తులసి గురించి మాట్లాడుతూ ఉంటే, కీర్తి ఇంకొకసారి తులసి గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అంటూ సిద్ధు కీర్తి చెంప పగలగొడతాడు. అసలు తులసి మీ ఇద్దరిని కలపడానికి ఎన్ని రోజులుగా ప్రయత్నం చేస్తుందో తెలుసా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే, నీ భార్య కాబట్టి తనకు సపోర్ట్ చేసి నువ్వు అలాగే మాట్లాడతావు. అసలు నిజానికి ఆ తులసి చెప్పబట్టే కదా ఈరోజు హరీష్ విడాకులు ఇవ్వాలని చెప్పి తన తల్లిదండ్రులను వెంటేసుకొని నా దగ్గరికి వచ్చాడని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు అసలు విడాకులు ఇవ్వాలన్న ఉద్దేశం హరీష్కి లేనే లేదు, విడాకులు ఇప్పించాలని చూసింది నాన్న అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. నాన్న నీకు హరీష్కి విడాకులు ఇప్పించి తన స్టేటస్కి తగ్గట్టుగా మరొక వ్యక్తితో నీ పెళ్లి చేయాలని చూస్తున్నాడు. అందుకే ఈరోజు లాయర్ని పిలిపించి అక్కను మావయ్య వాళ్ళను హరీష్ వాళ్ళను కూడా పిలిపించాడు అని చెప్పి సిద్ధు అనగానే, నువ్వు చెప్పేది నిజమా అంటూ కీర్తి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అవును కీర్తి, హరీష్ కూడా నీతో కలిసిపోవాలని ఆశపడుతున్నాడు, నీ కోసం ఉద్యోగం కూడా వెతుక్కుంటున్నాడు, బాధ్యతగా నడుచుకుంటానని నాతో చెప్పాడు అని సిద్ధు అనగానే, అయితే నేనే తొందరపడి హరీష్ని అన్ని మాటలు అన్నానా అని చెప్పి కీర్తి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అవును కీర్తి, నువ్వే తొందరపడి హరీష్ని ఎన్నో మాటలు అన్నావు. హరీష్కి ఇప్పటికీ నువ్వంటే చాలా ప్రేమ. అతను ఉద్యోగం సద్యోగం లేకుండా అలా గాలికి తిరుగుతూ ఇన్ని రోజులు నీ మీద ఆధారపడి ఉండొచ్చు, కానీ అతను నీ మీద చూపించిన ప్రేమ మాత్రం అబద్ధం కాదు. ప్రాణం కంటే ఎక్కువగా హరీష్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి సిద్ధు ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే నువ్వు మీ అత్తారింటికి వెళ్ళిపో, లేకపోతే మీ ఇద్దరి మధ్య దూరం ఇలాగే పెరుగుతుంది అని సిద్ధు అంటూ ఉంటాడు. ఐఎమ్ రియల్లీ సారీరా, నిన్ను కూడా నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడే నేను నా అత్త ఇంటికి వెళ్ళిపోతాను అంటూ కీర్తి లగేజ్ సర్దుకొని తన అత్తారింటికి వెళ్ళిపోతుంది. సిద్ధు కీర్తితో మాట్లాడిన మాటలు, తనకు సపోర్ట్గా మాట్లాడిన మాటలు విన్న తర్వాత తులసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ సిద్ధుని హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. మరోవైపు జాను కాలేజ్కి వెళ్ళడంతో తను క్లాస్కి లేటుగా వచ్చిందని చెప్పి లెక్చరర్ తనని బయట నిలబెట్టి పనిష్మెంట్ ఇస్తాడు. ఇక దాంతో జాను అందరి ముందు ఇన్సల్టింగ్గా ఫీల్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత జై ఒక చోట కూర్చొని ఉంటాడు. జానుని కాఫీ అడగడంతో జాను జై కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక కాఫీలో షుగర్ లేకుండా తను అస్సలు బాగా చేయకపోవడంతో కాఫీని మొత్తం కూడా బయటకు ఊసేసి, జాను ఏమైంది జాను, ఈరోజు నీకు చాలా పరధ్యానంగా కనిపిస్తున్నావు, కాఫీ కూడా అస్సలు బాగా చేయలేదు, దేని గురించి ఆలోచిస్తున్నావని చెప్పి జై అంటూ ఉంటాడు. ఇక దాంతో కాలేజ్లో జరిగింది మొత్తం కూడా జాను జైకి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. నా జానుని వాడెవడో బాధ పెడతాడా, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బతకడానికి వీల్లేదు అని చెప్పి రాత్రిపూట జాను పడుకున్న తర్వాత జై ఆ లెక్చరర్ ఇంటికి వస్తాడు. రిజిగ్నేషన్ లెటర్ని అతని ముందుంచి మర్యాదగా ఈ రిజిగ్నేషన్ లెటర్ మీద సంతకం చేస్తావా లేదా అని జై బెదిరిస్తూ ఉంటే, ఏయ్ ఎవరయ్యా నువ్వు బెదిరిస్తే నేనెందుకు సంతకం చేయాలి, నేను చేయనని చెప్పి అతను అంటూ ఉంటాడు. చెయ్యకపోతే చస్తావు అని చెప్పి జై అతని తల మీద మందు పోసి అగ్గిపుల్ల గీస్తూ ఉంటే ఆ లెక్చరర్ భయంతో పారిపోతూ ఉంటాడు. ఇక అలా అతను వెళ్తూ ఉంటే దారి పొడుగున మందు పోయడంతో అలా అగ్గిపుల్ల గీసి అంటించడంతో అతను మంటల్లో కాలి చనిపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే విశ్వ జానుకి ఫోన్ చేస్తాడు. జాను, నిన్న మన కెమిస్ట్రీ లెక్చరర్ ఉన్నారు కదా, ఆయన చనిపోయారు, ఎవరో మర్డర్ చేశారట అని అంటూ ఉంటే, అవునా విశ్వ, అంత సడన్గా ఆయనను అసలు ఎవరు మర్డర్ చేసుంటారో, ఆయనకు శత్రువులంటూ ఎవరైనా ఉండుంటారా అని చెప్పి జాను షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. నిన్ననే ఆయన వల్ల నేను చాలా బాధపడ్డాను, అటువంటిది ఈ రోజుకి ఆయన చనిపోవడం ఏంటి విశ్వ, నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి నేను వెంటనే బయలుదేరి మన లెక్చరర్ వాళ్ళ ఇంటికి వస్తున్నానని చెప్పి జాను అక్కడికి వస్తుంది. స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడ ఉంటారు. ఇక అప్పుడు మర్డర్ జరిగిన ప్లేస్లో జై బ్రేస్లెట్ జానుకి దొరుకుతుంది. ఇక దాంతో జాను ఆ బ్రేస్లెట్ని చూసి అది జైదన్న విషయం గుర్తుపట్టి
ఒక్కసారిగా షాక్ అవుతూ అంటే లెక్చరర్ సార్ని చంపేసింది జై సారా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. మరోవైపు తులసి ఖుషిని స్కూల్కి తీసుకువెళ్ళడం కోసం అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకొని ఆ క్యాబ్ ఎంతకి రాకపోవడంతో ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక అప్పుడే సిద్ధు, తులసి క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నావా, ఎందుకు, నేను డ్రాప్ చేస్తాను కదా అని చెప్పి అంటూ ఉంటే ఏం అవసరం లేదులే, నేను క్యాబ్ వచ్చిన తర్వాతే వెళ్తాను అని తులసి అంటూ ఉంటుంది. అమ్మ, ఇలా క్యాబ్ కోసం వెయిట్ చేస్తే స్కూల్కి లేట్ అయిపోతుందేమో అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, తులసి ఈ ఒక్కసారికి బైక్లో వెళ్దాము అని చెప్పి తులసిని ఖుషిని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత సిద్ధు తిరిగి వచ్చేటప్పుడు, తులసి నువ్వు బైక్ నేర్చుకుంటే ఎప్పుడంటే అప్పుడు నీ అంతటా నువ్వే బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఒకరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు అని చెప్పి సిద్ధు తులసికి బైక్ నేర్పిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.